వెల్కమ్ టు సావి మూవీ రివ్యూ. నేను ఈ రోజు రివ్యూ చేసే సినిమా పేరు చలాకి రాణి ఖిలాడి రాజా. విడుదలైన తేదీ అక్టోబర్ 29, 1971. యాక్టర్స్ వచ్చేసి నటశేఖర కృష్ణ, విజయలలిత, అంజలిదేవి, కైకాల సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి తదితరులు. చాలాసార్లు హీరోస్ తమ పేరు లేదా మేల్ జెండర్ ఆ సినిమా పేరులో ఫస్ట్ రావాలని అనుకుంటారు. జగదేక వీరుడు, అతిలోక సుందరి ఆ టైంలో కూడా ఇలాంటి ఇష్యూ ఏదో వచ్చిందని న్యూస్ పేపర్లో చదివినట్టు గుర్తు. కానీ ఈ సినిమా పేరు మాత్రం అమ్మాయి లేదా ఫీమేల్ లీడ్ పేరుతో మొదలవుతుంది. అదే చలాకి రాణి ఖిలాడి రాజా. కథ విషయానికి వస్తే గట్టి కథే. అంజలిదేవి భర్త రుద్రయ్య గజదొంగ. ఒక ఖరీదైన వజ్రం దోచేసి తన బాస్ అయిన ప్రభాకర్ రెడ్డికి కూడా ఇవ్వకుండా సెల్ఫిష్నెస్ తో తనే దాచుకోవాలని అనుకుంటాడు. అక్కడి నుంచి పారిపోతాడు. ఇక ఆ ఒక్క టాపిక్ మీద మొత్తం సినిమా నడుస్తుంది. తన భర్త తప్పించుకొని ఎటో వెళ్ళిపోతే అంజలిదేవి తన ఒక్క చేత్తో కొడుకుని పెంచుతుంది. అతడు కూడా దొంగతనాలు చేస్తూ జైలుకి వెళ్తాడు. ఎలాగో అలా మొత్తానికి ప్రభాకర్ రెడ్డి గ్యాంగ్ లో కలిసి ఆ డైమండ్ ని ఎలాగైనా వెనక్కి తీసుకొస్తానని ప్రభాకర్ రెడ్డితో జట్టు కడతాడు కృష్ణ. 20 ఏళ్ల తరువాత రుద్రయ్యని కృష్ణ పట్టుకుంటాడు. డైమండ్ గురించి ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. ఆ ఫైట్ లో రుద్రయ్యని కృష్ణ చంపబోతాడు. అంజలిదేవి అప్పుడు అక్కడికి వచ్చేసి తండ్రిలాగే దొంగ అయ్యుంటే బాగుండేది, కానీ ఇంకో మనిషిని చంపబోయే హంతకుడిగా మారుతున్నావని కృష్ణని నిందిస్తుంది. ఇంతకీ కృష్ణ రుద్రయ్యని చంపేశాడా? కృష్ణకి రుద్రయ్యే తన తండ్రి అని తెలుసా? ఇంతకీ కథ మొత్తంలో మెయిన్ పాయింట్ అయిన ఆ డైమండ్ కృష్ణ చేతికి దొరికిందా? అసలు కృష్ణ ఎవరు? రుద్రయ్య అంజలిదేవుల కొడుకేనా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో నాకు నచ్చినవి స్టోరీ చాలా చాలా బాగుంది. డైమండ్ హైస్ట్ ఆ కాలంలోనే అంత బాగా తీయడం అత్యద్భుతం. కృష్ణ సత్యనారాయణల స్క్రీన్ స్పేస్ చాలా బాగుంది. ఎంటర్టైన్ గా ఉంది. వాళ్ళ ఫైట్స్ కూడా లెంగ్తీగా ఉన్నాయి, బట్ కలిసి హ్యాపీగా చూడొచ్చు. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3.5 out of 5 stars. పాత సినిమాలు చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది. కృష్ణ ఉన్న ప్రతి సినిమాలో ప్రభాకర్ రెడ్డి, కైకాల సత్యనారాయణ, గుమ్మడి ఉన్నారు సో ఫార్, రైట్? మేబీ ఆ టైంలో వీళ్ళంతా ఒక ఫ్రెండ్స్ గ్రూప్ అయి ఉండొచ్చు, లేకపోతే ప్రభాకర్ రెడ్డి, కైకాల సత్యనారాయణ, గుమ్మడి వీళ్ళు ముగ్గురు ద మోస్ట్ సాట్ ఆఫ్టర్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయి ఉండొచ్చు. సో వీ నెవర్ నో. బట్ ఓవరాల్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. యాక్టింగ్ లో బెస్ట్, స్క్రీన్ టైమ్ లో బెస్ట్, మనకి మంచి ఫన్ ఇచ్చే మంచి యాక్టర్స్. ఇక ఇంకోసారి మరో సినిమాతో మీ ముందుకు వస్తాను. వింటూనే ఉండండి సావి మూవీ రివ్యూ. My Media, the voice of India.